హాయ్ ఎవ్రీవన్, మా అబ్బాయికి అయితే సోలార్ సిస్టమ్ చేశానండి. వాడైతే థర్డ్ క్లాస్ చదువుతున్నాడు. మీ పిల్లలు కూడా ఏమైనా యూజ్ అవుతుందేమో అనేసి మీతో ఇట్లా షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను కార్డ్బోర్డ్ తీసుకున్నాను. దానిపైన బ్లాక్ కలర్ చార్ట్ పేపర్ అయితే స్టిక్ చేసేసానండి సేమ్ సైజులో. ఈ కార్డ్బోర్డ్ కూడా 4 వైపులు సేమ్ అంటే సెంటీమీటర్స్ ఉండేటట్టుగా తీసుకున్నాను. 35 అంటే సేమ్ మొత్తం 35 సెంటీమీటర్స్ ఉండేటట్టుగా అయితే తీసుకున్నాను. ఈ బ్లాక్ కలర్ చార్ట్ పేపర్ పైన నేను ఆయిల్ పేస్టర్స్ అంటారు కదా, ఆయిల్ పేస్టర్స్ అది వైట్ కలర్ది అయితే పెట్టుకున్నానండి. ఇలా డ్రా చేసుకున్నాను. ఈవెన్ మనం వైట్ కలర్ వాటర్ కలర్స్తోనైనా అక్రిలిక్ కలర్స్తోనైనా మనం పెట్టుకోవచ్చు. మా ఇంట్లో ఈ ఆయిల్ పేస్టర్స్ వైట్ కలర్ ఉన్నదని దాంతోనైతే డ్రా చేసుకున్నాను. వైట్ కలర్ మోమ్ అయితే డ్రా చేయొద్దు, ఎందుకంటే అది కనిపించట్లేదు. సో ఇట్లా డ్రా చేసుకొని ఇవైతే వైట్ వాటర్ కలర్తోని ఇలా వైట్ పెయింట్తో అయితే ఇలా డాట్స్ పెట్టుకున్నాను, జస్ట్ స్టార్స్ లాగా. అండ్ ఈ ప్లానెట్స్ అన్నిటిని ఏం చేశానంటే వైట్ పేపర్ని సర్కిల్ అంటే డిఫరెంట్ సైజెస్లో సర్కిల్ని కట్ చేసేసి దానిపైన కలర్స్ డ్రా చేసేసి ఇదే షేప్లో చిన్న కార్డ్బోర్డ్ని కట్ చేసేసుకొని దానిపైన ఈ కలరు వేసిన వైట్ని నేను స్టిక్ చేసుకున్నాను. అంటే కొంచెం 3D లాగా కనిపించడానికి. ఓన్లీ మనం వైట్ పేపర్ని కలర్ వేసి అతికిస్తే దీనికి స్టిక్ అయిపోతుంది, అంత అందంగా కనిపించదు మనకి. అందుకని కార్డ్బోర్డ్ పైన ఆ వైట్ కలర్ పేపర్ని స్టిక్ చేసి కలర్ వేసుకున్నాను అనమాట. సో అవి కొంచెం జంబ్లింగ్ లాగా ఇటువైపులో ఇలాగా అతికించేసుకున్నాను. ఇక్కడ మా అబ్బాయి పేరు రాశాను. ఇది సన్. యాక్చువల్లీ ఇక్కడ కూడా ఒక సన్ రేస్ లాగా వచ్చేది, అదేదో అంటే పాడైనట్టుగా ఉంది, చిరిగిపోయినట్టుగా ఉందండి. ఫైనల్గా అయితే ఇది లుక్. మొత్తం ప్లానెట్స్ అన్నీ అయితే ఇలా స్టిక్ చేసేసాను. సన్ అయితే అక్కడ పెట్టాను. దీనికన్నా హార్డ్ వర్క్ చేసి చేయొచ్చు, బట్ మా అబ్బాయి థర్డ్ క్లాస్ కదా, దిస్ వన్ ఈజ్ ఇన్నఫ్ అని నేను అనుకున్నానండి. మరి హార్డ్ వర్క్ హెవీ వర్క్ చేసేసినా సరే వాళ్ళకి అర్థం కాదు కదా, కొంచెం క్లాస్ వైజ్ బట్టి చేసుకుంటే బెస్ట్. సో మా అబ్బాయి థర్డ్ క్లాస్ కనుక ఇట్లా చేశాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఈ షార్ట్ తీయడానికి రీజన్ ఏంటంటే మీలో అంటే సమ్మర్ హాలిడేస్ కదా, ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, మదర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని ఈ షార్ట్ చేస్తున్నానండి. నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.